అనంతపురం జిల్లా పోలీసులు అరుదైన రికార్డును సృష్టించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన ఫోన్ల రికవరీ కోసం జూన్లో చాట్ బోట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు 12,000కు పైగా ఫోన్లను రికవరీ చేశారు. బాధితుల ఫోన్ దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా పోలీసులు వెతికి తీసుకున్నారు. ఈసారి దాదాపు 3 కోట్ల విలువ చేసే 1,216 సెల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు 12,594 సెల్ ఫోన్లను బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. ఇప్పటి వరకు 15 రాష్ట్రాలు 18 జిల్లాల నుంచి ఫిర్యాదులు రాగా ఆయా రాష్ట్రాల వారి ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సేవల్లో కొన్ని వేల మొబైల్స్ అంటే 12,000కు పైగా మొబైల్స్ ఈ రోజు రికవరీ కూడా చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఎన్ని మొబైల్స్ రికవరీ చేశారు? ఈ రోజు మనము 1,200 మొబైల్ ఫోన్స్ వర్త్ ఆల్మోస్ట్ 3 crores రికవరీ చేయడం జరిగింది. ఫ్రమ్ 2022 మనం 12,590 మొబైల్ ఫోన్స్ వర్త్ ఆల్మోస్ట్ 25 crores రికవరీ చేయడం. సార్ గతంలో కూడా ఎక్కువ శాతం మొబైల్స్ అనంతపురం జిల్లాలోనే చేశారు, ఎట్లా సాధ్యపడింది? మనము డెడికేటెడ్ టీమ్స్ అండ్ ముందు నుంచి కూడా చాట్ బోర్డ్ సర్వీస్ ద్వారా మనము చేయడం జరుగుతుంది. మనకు పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిజిస్టర్ కూడా మాకు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు. మా జిల్లా వరకు మాత్రమే కాకుండా వేరే మన రాష్ట్రంలో వేరే జిల్లాలు అండ్ పక్క రాష్ట్రాల సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేసి వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు చాట్ బోర్డ్ సేవ అనేది యూనివర్సల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చేస్తుంది, మొత్తం స్టేట్ వైడ్ గా కూడా. కానీ ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాలోనే ఎక్కువ శాతం రికవర్ అయింది సార్. దీని పట్ల మనం డెడికేటెడ్ ఒక టీం పెట్టి కంటిన్యూస్ కాన్స్టెంట్ గా మానిటరింగ్ చేయడం అండ్ ఈచ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో రికవరీ టీమ్స్ పెట్టడం అండ్ వేరే స్టేట్ లో ఫోన్ రేజ్ అవుట్ అయినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడి లైసెన్స్ చేసుకుని అక్కడ నుంచి ఫోన్ రికవర్ చేసుకుని తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫాలో అప్ అనేది ఎఫర్ట్స్ అనేవి. ఇంతవరకు మొత్తం ఎన్ని మొబైల్స్ రికవర్స్ ఎంత వాల్యూ చేసి? 2022 నుంచి మనం చూసినప్పుడు 12,590 మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. వర్త్ ఆల్మోస్ట్ 25 crores. దాంట్లో ల్యాప్టాప్స్ లేవు, కొన్ని ఐప్యాడ్స్ అండ్ ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ కూడా. దీని నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ మీ సేవల పట్ల? చూస్తూ ఉన్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ 1,000 రూపీస్ మొబైల్ ఇచ్చేస్తానా లేదా iPhone 13 మొబైల్ రిటర్న్ చేస్తానా అనే దానికంటే దాంట్లో ఉన్న డేటా మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, చార్ట్స్ లేదంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఒక డిసేబుల్ ని కూడా మీరు చూడొచ్చు. మా పెన్షన్ డబ్బులతో మొబైల్ ఫోన్ కొనడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి రిటర్న్ చేసినప్పుడు హ్యాపీనెస్ వాళ్ళు చూపించడమే మాకు ఒక మోటివేషన్. చాట్ బోట్ సేవలు స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది, అయినా కూడా ఇప్పటికీ కూడా మొబైల్స్ మిస్సింగ్ అవుతున్నాయి సార్. ఇవన్నీ మొబైల్స్ మిస్సింగ్ అవ్వకుండా మొబైల్ హోల్డర్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు? మొబైల్ పబ్లిక్ ఇట్స్ సీన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బాడీ లాగా ప్రతిరోజు కంపల్సరీగా బయటకు వెళ్ళే టైంలో మొబైల్ ఉందా లేదా వెరిఫై చేసుకుని ఈ రోజుల్లో బయటకు పోతుంది. అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం ఉన్నట్టయితే అండ్ ప్రాపర్ లాకింగ్ అది మనం పెట్టుకోగలిగితే ఇట్ బి హెల్ప్ఫుల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా CIR పోర్టల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ ఫోన్స్ పోగొట్టుకోవడం తగ్గుతూ ఉన్నాయి. బికాజ్ CIR పోర్టల్ ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని వేరే తీసుకున్న వాడు డబ్బు ఇచ్చి తీసుకున్నా కూడా దాన్ని వాడలేడు, అది IMEI బ్లాక్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు చాట్ బోట్ సేవలు అనేది మీరు టెక్నికల్ గా ఇది చేస్తున్నారు సార్, అంటే ఇది దొంగతనం అయిందిగా లేకపోతే మీరు ఎక్కడైనా పడిపోయింటే రికవర్ అవుతారా, ఎట్లా చేస్తారు? ఇవి కొన్ని దొంగతనం అయ్యి వేరే వాళ్ళు వాడుతుండొచ్చు, లేదంటే కొన్ని పడిపోయిన వాళ్ళు తీసుకుని వేరే వాడు వాడుతుండొచ్చు. బేసికలీ పోయిన ఫోన్ ఎవరో ఒకరు వాడటం స్టార్ట్ చేసినప్పుడు మనకు అలర్ట్ వచ్చి మనం వర్కౌట్ చేయడం. ఇది ఇప్పటి వరకు కొన్ని కోట్ల విలువైన మొబైల్స్ ను మనకి అనంతపురం జిల్లా పోలీసులు రికవరీ చేశాము. ముఖ్యంగా చాట్ బాట్ సేవలు అనేది మొబైల్ హోల్డర్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మొబైల్ ప్రతిసారి తరచూ చూసుకుంటున్నందువల్ల మొబైల్ చోరీకి కానీ లేకపోతే మిస్ కావడం అనేది జరగకుండా ఉంటుందని చెప్పి జిల్లా ఎస్పీ గారు అంటున్నారు. ఇప్పటికే దాదాపు తాము రికవరీ చేసిన మొబైల్స్ పట్ల మొబైల్స్ వినియోగదారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లా ఎస్పీ జగదీష్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్.